వంటకు సంబంధించి అన్ని కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. మనం ఇటువైపు వెళ్తే ఇటువైపుకు అంటే కట్టెల పొయ్యి మీద, అంటే సాధారణంగా ఎవరైనా వంటలు గ్యాస్ పొయ్యి మీద చేస్తుంటారు, కానీ ఇక్కడ వంటలన్నీ కూడా కేవలం అంటే పొయ్యి ఏదైతే కట్టెల పొయ్యి మీద వంటలు చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి అటు వంటశాలలో ఇప్పటికే మనం చూడొచ్చు మొత్తం దాదాపు వేలాది మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో వారికి రుచికరమైనటువంటి భోజనం ఏదైతే కడప జిల్లా అంటే కడప జిల్లా అనే రీతిలో ఇక్కడ వంటలు నిర్వహించేందుకు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మనం ప్రధానంగా విజువల్స్లో కూడా గమనించవచ్చు. దాదాపు కట్టెల పొయ్యి మీద, అంటే సాధారణంగా ఎవరైనా గ్యాస్ పొయ్యిల మీద వంటలు చేస్తారు, కానీ ఇక్కడికి వచ్చే మహానాడు ప్రతినిధుల సభకు వచ్చేటువంటి తెలుగు తమ్ముళ్లకు రుచికరమైన భోజనం, అది కూడా కట్టెల పొయ్యిపై తయారు చేసినటువంటి వంటలను ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే అటు ఏదైతే పచ్చళ్ళకు సంబంధించి ప్రధానంగా అటు ఆవకాయ పచ్చడి కావచ్చు, గోంగూర, అదేవిధంగా ఎండుమిర్చికి సంబంధించి మిర్చి, ఇలా రకరకాల కూరగాయలతో కూడినటువంటి ఊరగాయలతో పాటు అటు షడ్రుచులతో కూడినటువంటి వంటకాలకు కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే నాన్ వెజ్ సంబంధించి నాన్ వెజ్, అదేవిధంగా వెజిటేరియన్కి సంబంధించి వెజిటేరియన్ ఫుడ్ను కూడా అందించే దిశగా కూడా ఇప్పటికే ఏదైతే పుత్త నరసింహారెడ్డి ఏదైతే తనకు భోజన వసతికి సంబంధించి ఆయన్ను కో-కన్వీనర్గా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ అంతా కూడా మొత్తం సర్వం సిద్ధమైన పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ రసానికి సంబంధించి చింతపండు, వంట చేసేవారు అంటే నీళ్లు తాగడానికి కూడా నీటి వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఏదైతే మహానాడుకు వచ్చే ప్రతినిధులు కొంతమంది రేపు ఉదయం చేరుకుంటారు కాబట్టి వారికి ఉదయం టిఫిన్, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేసే దిశగా కూడా అటు చూస్తున్నారు. మరోవైపు ఏదైతే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లో ప్రధానంగా గమనించాలి. ఏదైతే ఇక్కడ ఏం తయారు చేస్తున్నారు, ఇది ఏం తయారు చేస్తున్నారు? బిర్యానీ సార్. బిర్యానీ? అవును సార్. బగారా రైస్. అవును సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇందుపల్లి సార్. ఇందుపల్లి. ఎంతమంది వచ్చారు మీరు టీం? 30 మంది వచ్చాం సార్. అంటే మీ బిర్యానీ బాగుంటుందా? బాగుంటుంది సార్. బిర్యానీ మామూలుగా ఉండదు. పులుగు అట్ట నిలబడిపోయింది, బాస్మతి రైస్ అట్ట నిలబడిపోయింది పులుగు. ఇందుపల్లి బిర్యానీ వేసిందంటే మామూలుగా ఉండదు, అట్ట ఉండిద్ది. చూడండి 30 మంది మామూలుగా ఉండదు, అదిరిపోద్ది అంతే. రోజుకి 20 డేసాలు, రోజు 30 డేసాలు వేస్తాం బిర్యానీలు. వెజిటేరియన్ ప్లేన్ బిర్యానీ, ఓన్లీ ప్లేన్గా ఉంటుంది. ఉల్లిపాయ, టమాటా, చెక్క లవంగా ప్లేన్.